బీజేపీ అగ్రనేత కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేడు హైదరాబాద్ రానున్నారు. అసెంబ్లీ ఫలితాలపై సమీక్ష, వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ నేతలతో చర్చించనున్నారు. వికసిత్ భారత్ సంకల్ప యాత్ర, అయోధ్యలో రామమందిరం ప్రాణప్రతిష్ఠ అంశాలపై ఆయన రాష్ట పార్టీ నేతలతో సమీక్షించనున్నారు. ఢిల్లీ నుండి మధ్యాహ్నం 12 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్టుకు, అక్కడి నుండి 12 గంటల 20 నిమిషాలకు నోవాటెల్ హోటల్కు చేరుకుంటారు. అక్కడ పార్టీ ముఖ్య నేతలతో సమావేశమవుతారు. మధ్యాహ్నం భోజనానంతరం 2 గంటలకు నగర శివార్లలోని కొంగర్కలాన్ శ్లోక కన్వెన్షన్ సెంటర్కు చేరుకుంటారు. కొంగరకలాన్లో గంటపాటు బీజేపీ నేతలతో జరిగే తొలి విడత భేటీలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సమీక్షిస్తారు. పోటీ చేసిన పార్టీ అభ్యర్థులు, ఎన్నికైన 8 మంది ఎమ్మెల్యేలతో గెలుపు ఓటములను ప్రభావితం చేసిన అంశాలపై అమిత్ షా చర్చిస్తారు. 3 గంటల నుండి 4 గంటల 30 నిమిషాల వరకు రెండో విడత భేటీలో లోక్సభ ఎన్నికలకు రాష్ట పార్టీ సంసదపై చర్చించి దిశానిర్దేశం చేయనున్నారు. ఈ భేటీలో పార్టీ మండల, డివిజన్ అధ్యక్షులు మొదలుకొని జాతీయ స్థాయి నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొన్నట్లుగా సమాచారం. అనంతరం ఆయన చార్మినార్లోని భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకోనున్నారు. హైదరాబాద్ కి అమిత్ షా రాబోతున్నారు ఇవాళ. దీనికి సంబంధించి మరిన్ని పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, గుడ్ మార్నింగ్ హిమబిందు. ఈ రోజు మధ్యాహ్నం 1:25 శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు రానున్న అమిత్ షా అయితే ప్రధానంగా ఇక్కడ రాబోయే ఎన్నికల్లో బీజేపీ పార్టీ ఎలాంటి వ్యూహాలు అనుసరించాలి అని చెప్పేసి ఇక్కడ ఉన్న లోకల్ క్యాడర్ కి దిశానిర్దేశం చేయనున్నారు. దానిలో భాగంగా ఇప్పుడు మనం చూసుకుంటే జనవరి 22న అయోధ్యలో రామ మందిరము ప్రారంభం కాబోతుంది. 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత అటు సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ లో ఉండి దరిదాపుల 2019లో వర్డిక్ట్ వచ్చిన విషయం తెలిసిందే. సో దానిలో భాగంగా ఇప్పుడు ఎంటైర్ రైట్ వింగ్, ఇటు హిందూ ఓటర్లందరూ కూడా ఈ రామ మందిరం అనేది ఒక ఎమోషనల్ గా అందరూ తీసుకుంటారు. 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత హిందువులకి న్యాయం జరిగింది అనే భావనలో మొత్తం యావత్తు దేశంలో ఉన్న హిందువులని భావిస్తారు. దానిలో భాగంగా ఇప్పుడు చూసుకుంటే దాదాపు వివిధ సర్వేలు కూడా బీజేపీకి చాలా ఈసారి మళ్లీ కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుందని సర్వేలు ఇచ్చిన నేపథ్యంలో ఈ రోజు అమిత్ షా ఇక్కడికి వచ్చి లోకల్ చిన్న స్థాయి, మండల స్థాయి అది నాయకుల నుండి జిల్లా స్థాయి నాయకుల వరకు కీలక నేతలందరితో భేటీ కావనున్నారు. అయితే అనంతరం మధ్యాహ్నం 3:05 భాగ్యలక్ష్మి దేవాలయానికి వెళ్లి అమ్మవారి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం కొంగర్కొలాన్లోని శ్లోక కన్వెన్షన్ దగ్గర సమావేశం కానున్నారు. మండల స్థాయి నాయకులతో పాటు జిల్లా స్థాయి నాయకులు అందరి నేతలతోని సమావేశమై వాళ్ళకి దిశానిర్దేశం చేయనున్నారు. అయితే ప్రస్తుతానికి అయితే మనం చూసుకుంటే క్రమేపీ గత ఎన్నికల నుంచి మన జిహెచ్ఎంసీ ఎన్నికల్లో గానీ, గడిచిన పార్లమెంట్ ఎన్నికల్లో గానీ గరిష్టంగా బీజేపీకి ఓట్ బ్యాంక్ పెరుగుతుంది. ఓట్ బ్యాంక్ పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు పూర్తి స్థాయిలో పార్లమెంట్ లో దాదాపు 10 స్థానాల పైన గెలవాలనే ఉద్దేశంతో ప్రధాన ఎజెండాగా ఈ రోజు ఈ సమావేశం నిర్వహించనున్నారని మనకి విశ్వసనీయ వర్గాల సమాచారము. అయితే ప్రస్తుతానికి విడతల వారీగా ఒక్కొక్క నేతలతోని, ముఖ్య నేతలతో మాత్రం నోవాటెల్ హోటల్లో వేరు సమావేశాల్లో పిలిచి మాట్లాడనున్నారని మనకు అందుతున్న సమాచారం హిమబిందు. మొత్తానికి చూసుకుంటే మనము ఇది మొదటిసారిగా ఒక కేంద్ర హోంమంత్రిగా ఉండి మండల స్థాయి కార్యకర్తలతో పాటు మండల స్థాయి నాయకులు, అటు జిల్లా స్థాయి నాయకులతోని అమిత్ షా భేటీ కాబోతున్నారు. వాళ్ళకి దిశానిర్దేశం చేసి మనము ప్రజల్లోకి ఎలా వెళ్ళాలి, మనము కేంద్ర ప్రభుత్వం పాలసీలు గాని, కేంద్ర ప్రభుత్వం సాధించిన విజయాలు గాని, అటు మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ లో గానీ, దౌత్యపరంగా గానీ, గ్లోబల్ గా ఇంటర్నేషనల్ లెవెల్లో గానీ, ఎకానమీ వైజ్ గానీ ఇలా బీజేపీ ప్రభుత్వం గడిచిన 10 ఏళ్లలో సాధించిన విజయాలతో పాటు పబ్లిక్ కి, ఇటు ముఖ్యంగా రైతులకి వివిధ స్కీమ్లు ఏవేవైతే ఉన్నాయో అవి ఇంప్లిమెంట్ ఏవేవైతే చేసినాయో, బెనిఫిషనరీస్ ఎవరెవరైతే పొందారో వాటి గురించి కూలంకుషంగా ప్రజలకి ప్రత్యేకంగా తీసుకువెళ్లి పార్లమెంట్ ఎలక్షన్ లో దాదాపు ఒక 10 స్థానాల వరకు గెలుచుకోవాలనే ప్రధాన అజెండాగా ఈ సమావేశం నిర్వహించనున్నారని మనకు అందుతున్న సమాచారం ఏమో బిందు. రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.